త్రిపురాసురులు. గురుదేవా, త్రిపురాసురులు అంటే ఎవరు? వారు ఏ విధముగా సంహరించబడ్డారో వివరించండి అని అడిగాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దితికశ్యపుల కుమారుడు వజ్రాంగుడు, అతని భార్య వరాంగి. వీరి కుమారుడు తారకాసురుడు, బ్రహ్మవరప్రసాది, ముల్లోకాలను గడగడలాడించిన దానవేంద్రుడు, చివరకు ఉమామహేశ్వరుల పుత్రుడు, దేవసేనాని అయిన కుమారస్వామి చేతిలో మరణించాడు. తారకాసురునికి 3 కుమారులు. వారు తారకాక్షుడు, 2 కమలాక్షుడు, 3 విద్యున్మాలి. తారకుడు మరణించగానే అతని భార్య కుమారులను తీసుకుని పాతాళానికి పారిపోయింది. అక్కడే వారిని పెంచి పెద్ద చేసింది. శుక్రాచార్యుని వద్ద విద్యాబుద్ధులు నేర్పించింది. బాలురు దినదిన ప్రవర్ధమానమై సకల శాస్త్ర కోవిదులైనారు. తమ తండ్రి మరణ వృత్తాంతము తల్లి వల్ల పూర్తిగా తెలుసుకున్నారు. తండ్రి మరణానికి కారణమైన దేవతల మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని మేరు పర్వతం దగ్గర పరమేశ్వరిని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకోమన్నాడు. రాక్షస ప్రముఖులందరూ అడిగినట్లే చావు లేకుండా వరం కావాలి అన్నారు దానవులు. అది మాత్రం సాధ్యం కాదు. ఎందుచేతనంటే నాకే శాశ్వతము లేదు. బ్రహ్మకల్పము పూర్తి కాగానే నేను కూడా వెళ్ళిపోతాను. అట్టి నేను నాకు సాధ్యము కాని దాన్ని మీకెలా ఇవ్వగలను? ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు. ఆలోచించారు తారకాసురుని పుత్రులు. పరమేష్టి రథము కాని రథమెక్కి, విల్లు కాని విల్లు ధరించి, నారి కాని నారిని తొడిగి, బాణము కాని బాణము సంధించి ఒక్క దెబ్బతో చంపగల వీరుని చేతియందు తప్ప మాకు మరణము లేకుండా వరం ప్రసాదించు అన్నారు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. విధాత, అంతేకాదు, మేము 3 నివసించటానికి సకల సదుపాయాలు కలిగి లోహ నిర్మితమై కామగమనం కల 3 పురములు కావాలి. సకలైశ్వర్యాలకు సకల భోగాలకు ఆ పురములు నెలవుగా ఉండాలి అన్నారు. వారి కోరికలను అనుగ్రహిస్తూ ఆ 3 పురములు ఒక చోట ఎప్పుడూ కలియరాదు. అలా గనక కలిస్తే అవి నాశనమైపోతాయి అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ వలన వరాలు పొంది విశ్వకర్మను పిలిపించి గగన విహారం చేసే 3 లోహ పట్టణాలు నిర్మించమన్నారు. త్రిపురాసురులు నిర్మించాడు విశ్వకర్మ. వాటిలో ఎక్కి తలో దిక్కుకు బయలుదేరారు తారకుని కుమారులు. ఈ రకముగా గగన విహారం చేస్తూ భూలోకములోని పట్టణాల మీద వాటిని ఒక్కసారిగా దించేవారు. దాంతో ఆ పట్టణాలు జనావాసాలు సర్వనాశనమైపోయేవి. అమితానందముతో మళ్ళీ పైకి ఎగిరిపోయేవారు రాక్షసులు. ఈ రకముగా ఆ రాక్షసులు త్రిపురములలో సంచరిస్తున్నారు కాబట్టి త్రిపురాసురులు అని పిలువబడ్డారు. త్రిపురాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేవతలు, మునులు, ఋషులు, సాధువులు, సజ్జనులు ఉన్న చోట ఆ పురములను దింపి ఆ ప్రదేశాలను నాశనం చేస్తున్నారు. జననష్టం కలిగిస్తున్నారు. మహర్షులు, దేవతలు అంతా కలిసి బ్రహ్మ వద్దకు పోయి త్రిపురాసుల దౌర్జన్యాన్ని వివరించారు. బ్రహ్మ వారందరితో కలిసి శ్రీహరిని సమీపించి తారకాసురుని కుమారులు లోకాలను పీడిస్తున్నారని, లోకాలను రక్షించమని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, దేవతలారా, మహర్షులారా, త్రిపురాసురులు రాక్షసులన్నది నిజమే కాని వారు శివభక్తులు, వేదాంగ విధులు, నిత్యాగ్నిహోత్రములను నిర్వర్తిస్తారు, వైదిక కర్మలను శాస్త్రానుసారము ఆచరిస్తారు. కాబట్టి వారిని చంపడము ఏమాత్రము వీలు కాదు. కాబట్టి వారిని వంచించి ధర్మ మార్గము నుండి తప్పించి అంతమొందించాలి. దీనికి ఒక ఉపాయం ఉన్నది. బౌద్ధ మతాన్ని సృష్టించి శిష్య ప్రశిష్యులతో త్రిపురములయందు సభలను ఏర్పాటు చేసి బౌద్ధమత ప్రచారము కావించండి. నేను సమయము చూసి వారిని సంహరిస్తాను అన్నాడు. దేవతల వ్యూహం ప్రకారము త్రిపురములందు బౌద్ధమతము బాగా ప్రసారము పొందింది. సృష్టి అంటే స్త్రీ పురుష సంయోగము, వర్ణ వ్యవస్థ, ఆచార వ్యవహారాలు, నియమనిష్టలు, మానవ కల్పితాలు, దేవుడనేవాడే లేడు, కర్మలకు అర్థం లేదు, వేదాలు కొందరు స్వార్థపరులు వ్రాసుకున్న గ్రంథాలు,
ఈ రకమైన ప్రచారము త్రిపురాసులకు కూడా నచ్చింది. వారికి వినాశకాలం దాపురించింది. విపరీత బుద్ధులు పుట్టినాయి. అప్పటిదాకా వల్లివేసిన వేదాలు పనికి మాలినవైనాయి. నియమనిష్టలు గంగలో కలిసిపోయాయి. వావి వరసలు లేవు. వర్ణ వ్యవస్థలు లేదు. ధర్మము భ్రష్టు పట్టిపోయింది. కర్మలు గాలిలో కలిసిపోయాయి. ఈ అదన కోసమే వేచి ఉన్నారు దేవతలు. విష్ణుమూర్తి నాయకత్వములో పినాకపాని దగ్గరకు పోయి త్రిపురాసురులను సంహరించి లోకాలను రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మవరం ఇచ్చినట్లుగానే భూమి రథము, రవిచంద్రులు రథచక్రాలు, 4 వేదములు హయములు, బ్రహ్మదేవుడు సారథి, మేరు పర్వతము విల్లు, శ్రీహరి శస్త్రము. ఈ రకముగా రథమెక్కి పరమేశ్వరుడు త్రిపురాసురుల మీద యుద్ధం ప్రకటించాడు. పాశుపతాస్త్రాన్ని సంధించి త్రిపురాసురులను వధించాడు. 3 పురములు కూడా బూడిద రాసులైపోయినాయి అంటూ త్రిపురాసుర సంహారాన్ని వివరించాడు రత్నాకరుడు. త్రిపురాసురులు. గురుదేవా, త్రిపురాసురులు అంటే ఎవరు? వారు ఏ విధముగా సంహరించబడ్డారో వివరించండి అని అడిగాడు కృష్ణశర్మ.